హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. ఇంతలో మురారి కృష్ణ వచ్చి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అని చెప్తాడు. దీంతో ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అందరూ మాత్రం ఎందుకలా చాలా ఎంజాయ్ చేయాలి అనుకున్నాము, ఎందుకు క్యాన్సిల్ అయింది అని అడుగుతారు. ఆ గోపి హ్యాండ్ ఇచ్చాడు అని మురారి అంటాడు. కానీ ఆ ప్రోగ్రామ్ ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. వ్యాలంటైన్స్ డే రోజున మన ఇంట్లో ఉన్న కపుల్స్ తోనే ఆ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తున్నామని కృష్ణ చెప్తుంది. దాంట్లో బెస్ట్ కపుల్ ఎవరో డిసైడ్ చేద్దామని అంటుంది. కాంపిటీషన్ క్యాన్సిల్ అయింది అని ఆనందపడేలోపే మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు అని ముకుంద మనసులో అనుకుంటుంది. ఏంటి ముకుంద మళ్ళీ డల్ అయిపోయావు, ఏమైంది అని కృష్ణ అంటుంది. ఆహా ఏం లేదు, మేము ఆదర్శని తీసుకొచ్చాము, మాకు పార్టీ అన్నా ఇచ్చావా అని కృష్ణ ముకుందని అడుగుతుంది. కృష్ణ నీకు కావాల్సింది పార్టీయే కదా, పద వెళ్దాం పార్టీ ఇస్తాను నీకు అని ఆదర్శ్ అంటాడు. ఇంకా ముకుంద ఆదర్శ్ లోపలికి వెళ్ళి రెడీ అవుతారు. ముకుంద రెడీ అవుతుంది. ఇంకా ఆదర్శ్ వస్తాడు. పద వెళ్దాం అంటాడు. ఏంటి ఈ డ్రెస్ లో వస్తారా మీరు అంటే, అవును ఏమైంది డ్రెస్ కి అని అంటాడు. మురారి బాగా రెడీ అయ్యి కృష్ణ పక్కన నించుంటాడు. కానీ మీరు ఇలా వస్తే బాగుండదు, కొంచెం మంచి డ్రెస్ వేసుకోండి అని ముకుంద అంటుంది. సరే నీ కోరిక నేనెందుకు కాదంటాను, ఖచ్చితంగా వేసుకుంటాను అని ఆదర్శ్ వెళ్తుండగా, ముకుంద నీకు బయటికి వెళ్తే డస్ట్ ఎలర్జీ అన్నావు కదా, మరి ఎలా అని ఆదర్శ్ అడుగుతాడు. డస్ట్ ఎలర్జీ లేదు, ఏమీ లేదు, మాస్క్ పెట్టుకొని వస్తాను, నీతో బయటికి రావడమే నాకు కావాలి అని ముకుంద అంటుంది. ముకుంద అలా ఎందుకు అన్నది అంటే ఆదర్శ్ ప్లేస్ లో మురారిని ఊహించుకొని అలా అంటుంది. మరోవైపు కృష్ణ కూడా రెడీ అవుతుంది. అయిపోయిందా కృష్ణ, ఎంతసేపు రెడీ అవుతావని మురారి అడుగుతాడు. అయిపోయింది ఏసీపీ సార్, జస్ట్ ఈ నాడ కట్టుకోవడమే ఉంది అని కృష్ణ అంటుంది. సరే నేను కట్టాలా అని మురారి అంటే, ఏంటి మీరా అని నవ్వుతుంది కృష్ణ. ఏంటి తాడు కట్టడం అంత కష్టమా అని మురారి అంటాడు. అవును కష్టమే అని కృష్ణ అంటుంది. ఇక్కడ పోలీస్ ఏసీపీ ఎక్కడా తగ్గేది లేదు, ఆ తాడు నేను ఖచ్చితంగా కడతాను అని మురారి కడతాడు. సరే కట్టండి చూస్తాను అని కృష్ణ అంటుంది. ఇంకా తాడు కట్టే టైంలో కృష్ణ అటు కదులుతూ ఉంటుంది. ఏంటి కృష్ణ ఇలా ఇబ్బంది పెడుతున్నావు, తను కట్టనివ్వు అని మురారి అంటాడు. నేను మంచిగా భర్తలా కట్టాలి అనుకున్నాను, కానీ నువ్వే నాలోని పోలీస్ ఆఫీసర్ని బయటకు తీసుకొస్తున్నావు, పోలీసులా కట్టాలా భర్తలా కట్టాలా అని అడిగితే, వద్దు వద్దు కట్టండి, భర్తలాగా కట్టండి అని కృష్ణ అంటుంది. చూసారు ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.